పెద్దగా ఉండే రంగరామానుజ స్వామి యువకులుగా ఉన్న వరదరాజు గారి పట్టుకున్న వరద స్వామి గారు పట్టుకున్నట్టే రఘునాథాచార్య వారి చూపు కూడా ఎప్పుడూ యువకుల మీద ఉండేది. వీళ్ళు బాగుపడాలి, వీళ్ళ ద్వారా ఏదైనా జరగాలి అనుకునేవారు. అలా రఘునాథ స్వామి గారు 2000 సంవత్సరంలో 1990 సంవత్సరంలో దాసరూపాయల కటాక్షం వేయబట్టి 2001లో శ్రీభాష్యం పూర్తి కాబట్టి వెంటనే రంగరామానుజాచార్య గారు పట్టుకుని సభలో ప్రవేశించేశారు. భయంగా ప్రవేశించినటువంటి సమయం వారు ముందుకు తీసుకోకపోతే, వీరు ముందుకు నిలబెట్టకపోతే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. అందుకు యువకులైన వారిలో కనుక శక్తి పెరిగితే సంప్రదాయానికి లాభం అని మనం సమర్పించే పురస్కారాల్లో కూడా యువతను ప్రధానంగా చూస్తూ వారి ద్వారా కార్యక్రమాలు జరుపుకునేట్టుగా చేస్తున్నాం. అందులో భాగంగా రామాయణం రఘునాథేశ్వర వారికి చాలా ప్రియమైన గ్రంథం. రామచంద్రమూర్తి ఆరాధ్య దైవం కాబట్టి ఉద్యోగాన్ని వదిలి సేవలో ఉన్నటువంటి వారిని చాలా రోజుల నుంచి, సంవత్సరం నుంచి వారిని గమనిస్తున్నటువంటి దాసుడు ఈసారి రఘునాథ విశిష్ట పురస్కారం కొరకు ఎంపిక చేయగానే ఫలితంలో చాలా హర్షించింది. ముందుగా రంగరామానుజాచార్య స్వామి ఏం చేసి ఉన్నప్పుడే ఈ కార్యక్రమంలో విశిష్ట పురస్కార సమర్పణ తర్వాత సింగరాచార్య స్వామి వారికి సత్కారం చేసుకున్నాం. శ్రీరామ చక్రవర్తి గారికి సత్కారం, శ్రీ రఘునాథ దేశిక విశిష్ట పురస్కార ప్రదానం. వారిని పెద్దల యొక్క మంగళ శాస్త్రం అనుకోవడం కొరకు ఈ సమయంలో తండ్రి విడిలో పిల్లవాళ్ళలాగా, తాత విడిలో పిల్లవాళ్ళలాగా జీవస్వామి గారి సమక్షంలో కుర్చీలో కూర్చోబెట్టి పెద్దల సమక్షంలో అంటే ఇక్కడ కాదు, ఇదేమో సభా శోభకు వారి పాదాల దగ్గర కూర్చున్న భావనతో దీంట్లో కూర్చోవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ముందుగా వారి పరిచయం కొరకు పరిచయం చేస్తాను. తర్వాత ఎందుకంటే నేను కొన్ని మాటలు చెప్పిన మాటలే అతిశయోక్తి అనకుండా దీంట్లో అబద్ధాలు ఆడడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇందులో ఉన్న విషయాలు చెప్పిన తర్వాత పెద్దల ద్వారా సత్కారం. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్ రామానుజ సంప్రదాయ పరిరక్షణ ఊపిరిగా ఉభయ వేదాంతముల ప్రచారమే లక్ష్యంగా జీవనయానాన్ని కొనసాగించిన మహామహోపాధ్యాయ కవిశాబ్దిక కేసరి శాస్త్రరత్నాకర ఉభయ వేదాంత మహోదరి శ్రీమాన్ డాక్టర్ శ్రీరంగ నల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్య స్వామి వారి 101వ తిరునక్షత్రోత్సవ శుభావసరమున శ్రీమాన్ శ్రీరామ చక్రధర్ గారికి శ్రీ రఘునాథ దేశిక విశిష్ట పురస్కారమును సమర్పిస్తూ వసగబడిన సమ్మాన పత్రము. ధర్మ సంరక్షణ దృఢ సంకల్పులై రామతత్వ ప్రచార ప్రవర్తకులై ఇతిహాస జ్ఞానాన్ని ఆధునిక విద్యతో ఏకీకరించిన విద్యావేత్తలై పరిశోధకులుగా ప్రేరణాత్మక వక్తగా అనితర సాధ్యమైన కార్యాలు నిర్వహిస్తున్న మీరు ధన్యులు. ఆధునిక శాస్త్రీయ దృక్పథాన్ని సనాతన ధర్మసారాన్ని సమన్వయపరిచిన విద్యా వైభవానికి ప్రతీకలైన మీరు బిట్స్ పిలాని వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో విద్యాభ్యాసం పూర్తి చేసి అంతర్జాతీయ సంస్థలలో ఉన్నత స్థాయి వృత్తి జీవితాన్ని అలంకరించినప్పటికీ భారతీయ సంస్కృతి ప్రచారం కోసం ఆ సౌఖ్యాన్ని త్యజించి రామాయణ మార్గాన్ని ఆచరణలో చూపిన మహోన్నతులు. వాల్మీకి రామాయణం, భగవద్గీత, ఉపనిషత్తుల సారాన్ని సమగ్రంగా పరిశీలించి ఆధునిక విద్యార్థులకు అన్వయించే విధంగా జీవన నైపుణ్యాలుగా మలిచిన మీ కృషి సనాతన జ్ఞానాన్ని సమకాలీన ప్రపంచానికి అందించిన సేతువుగా నిలిచింది. తవాస్మి లైఫ్ అండ్ స్కిల్స్ త్రూ ది లెన్స్ ఆఫ్ రామాయణ అనే గ్రంథం ద్వారా 24,000 శ్లోకాల లోతైన అధ్యయనంతో స్క్రిప్చర్ టు స్కిల్ అనే వినూత్న విధానాన్ని పరిచయం చేసి జీవితానికి దిశానిర్దేశం చేసే 16 నైపుణ్యాలను ప్రపంచానికి అందించారు. ఈ గ్రంథం అనేక భాషలలో విస్తరించి వేలాది పాఠకుల హృదయాల్లో స్థిరస్థానం సంపాదించడమే విశేషం. మనస్వి, తపస్వి, వైదేహి, రామరాజ్యం వంటి గ్రంథాల ద్వారా నాయకత్వం, నైతిక విలువలు, స్త్రీ శక్తి, ధార్మిక పరిపాలన వంటి వివిధ అంశాలను రామాయణ దృష్టితో విశదీకరించి సాహిత్య ప్రపంచానికి విశిష్ట దోహదం చేశారు. తేజస్వి, మేదిని వంటి రాబోయే రచనలతో మరింత జ్ఞాన విస్తరణకు పునాది వేస్తున్నారు. మీరు రూపకల్పన చేసిన తవాస్వి కల్చర్ ఇమ్మర్షన్ ప్రోగ్రాం దేశం, ధర్మం, దైవం, దృఢత అనే చతుర్ముఖ సూత్రాలతో వేలాది విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శకంగా నిలిచింది. విజయనగరంలోని రామనారాయణంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ స్థాపించి ఇంటెన్సివ్ విద్యా విధానాల ద్వారా
యువతను రామాయణ తత్వంతో మమేకం చేయడం మీ దూరదృష్టికి నిదర్శనం. శ్రీరామాయణ శంఖారావం, వారధి వంటి ప్రపంచ స్థాయి వేదికల ద్వారా యువ మేధస్సును ధర్మ మార్గంలో నడిపిస్తూ రామాయణాన్ని గ్లోబల్ చర్చా కేంద్రంగా నిలిపిన మీ కృషి అభినందనీయం, అనుసరణీయం. సాహిత్య స్పర్శ్ అవార్డు సహా అనేక గౌరవాలు, రామాయణ రసజ్ఞ కేసరి, విశ్వ కళ్యాణ కారక కైంకర్య చక్రవర్తి వంటి బిరుదులు మీ విశిష్టతకు సాక్ష్యాలు. ఒంటిమిట్ట శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో ముఖ్య వ్యాఖ్యాతగా మీ ప్రవచన మాధుర్యం లక్షలాది భక్తుల హృదయాలను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. ధర్మ ప్రచారం, విద్యా సేవ, సామాజిక బాధ్యత, ఈ మూడు మార్గాలలోనూ మీ సేవ మాకు మార్గదర్శక దీప్తి, మాకు మహోన్నత ప్రేరణ. శ్రీరామాయణ ప్రచారానికై మీరు గావిస్తున్న సేవలను గౌరవిస్తూ, మీ మహనీయ వ్యక్తిత్వాన్ని సత్కరిస్తూ, మీరు చేస్తున్న ధర్మసేవ నిరంతరం వికసించుగాక. శ్రీరామచంద్ర కృపా కటాక్షాలు మీకు, మీ కుటుంబానికి సదా లభించుగాక అని ఆశిస్తూ, సత్సంప్రదాయ పరిరక్షణ సభ ట్రస్ట్ శ్రీ రఘునాథ దేశిక విశిష్ట పురస్కారమును మీకు ప్రదానం చేయుచున్నది. శ్రీ శ్రీయత్తుల ఆళ్వార్ ఆచార్యుల అనుగ్రహంతో మీ భావి జీవితము ఇతోధికముగా సంప్రదాయ సేవలో అంకితమవుతుందని ఆశిస్తున్నాము. ఇట్లు సత్సంప్రదాయ పరిరక్షణ సభ ట్రస్ట్ వరంగల్, మీసమూల 6/5/2026. రామాయణం గురించి మొత్తం ప్రపంచంలో ఉన్న రామాయణాలను అలాగే లోతులను కాచి వడబోసి సారాన్నంతా మనకు అందించిన రంగరామానుజాచార్య స్వామి వారు వేయించేసిన సభలో వీరు ఉండడం, వారి మంగళాశాసనం ఆ రామకృష్ణ పరమహంస గారు వివేకానందుల వారికి లేకపోతే గురువులు శిష్యులకు ఆ శక్తిని దారబోసినట్టుగా వారి మంగళాశాసనం దారబోసి నిలబెట్టేటట్టుగా పెద్దలు జీయస్వాములు వేయించేసి రంగరామానుజాచార్య స్వామి వారు, శ్రీరాచార్య స్వామి అందరూ వేయించేసి మంగళాశాసనం చేయవలసిందిగా ప్రకాల స్వామి వారితో సహా పెద్దలందరినీ కోరుతున్నాము. ఆయన కూడా ఆశ్రమానికి బీజేపీలో రాష్ట్రం గుడ్ వర్క్.